ఉచిత హామీలు ఇచ్చిర్రు, 6 గ్యారెంటీలు అన్నారు, ప్రజల్ని ఏదో బుట్టలైతే వేసుకునే ప్రయత్నం చేశారు. 15 నెలల్లో మీరు అన్నట్టు ఇన్ని తిట్లు ఎందుకు తిట్టుకోవాల్సి వస్తుంది ఈ ప్రభుత్వం? కేసీఆర్ గారు, కేటీఆర్ గారు హైదరాబాద్ ప్లస్ పట్నం పల్లె రెండు బ్యాలెన్సింగ్ చేసుకుంటూ చాలా సస్యశ్యామలంగా జరుగుతున్న టైంలో వీళ్ళన్ని అబద్ధాలు ఇవన్నీ చెప్పి ఒకటి అధికారం వచ్చినాక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఇప్పుడు స్థానిక సంస్థలు నడుస్తూ ఉన్నాయి. తర్వాత జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో ఈ హైడ్రా ఎఫెక్ట్ లేకపోతే ఈ మూసీ సుందరీకరణ ఎఫెక్ట్ గవర్నమెంట్ మీద, పార్టీ మీద ఎంత వరకు ఉండే అవకాశం ఉంది? కేసీఆర్ గారు చాలా ముందు చూపుతో దేశంలో ఎక్కడ లేనిది ఎకరం 100 కోట్లు ట్రాన్సాక్షన్ మన దగ్గర జరిగింది నియోపోలిస్ లో. బై ఎలక్షన్ కనుక వస్తే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా ఉండబోతుంది రాజకీయ ముఖ చిత్రం? టీఆర్ఎస్ 3 గవర్నమెంట్ ఎట్లా ఉంటుందో మీరు చూస్తారు. 3.0 ఏది మీ ప్రతిపక్ష పులి, ఏది బయటికి రాదా, ఇంకా ఎప్పుడు వస్తుంది అని? కేసీఆర్ గారు వస్తే వీళ్ళు తట్టుకోగలుగుతారా?